హాయ్ మీనాక్షి గారు, హాయ్. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. విష్ ద సేమ్ అండి. అండ్ 24లో గుంటూరు కారం సంక్రాంతి, 25 సంక్రాంతికి వస్తున్నాం, 26 అనగనగా ఒక రాజు. సో ఏంటి సంక్రాంతి క్వీన్ అనొచ్చు మీరు. ఏంటి సైన్ చేసేటప్పుడు సంక్రాంతి ఫిలిమ్స్ అంటేనే సైన్ చేస్తారా, లేదంటే అలా కుదిరిందా? అలా కాదు అండి, అది అది బై కోఇన్సిడెన్స్ అలా కుదిరింది. అండ్ అంటే బ్యాక్ టు బ్యాక్ 3 years కుదిరింది. అదే అంటే సంక్రాంతికి వస్తున్నాం నాకు తెలుసు, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ అది టైటిల్ ఏది, సో అది నాకు తెలుసు అది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని. కానీ అది రిమైనింగ్ టు నాకు అసలు ఐడియా లేదు. అండ్ ఈ ఫిల్మ్ స్పెషల్లీ ఎందుకంటే ఐ థాట్ దివాళీ టైం, డిసెంబర్ అని టైం అనుకున్నా నేను, కానీ అది సంక్రాంతి మంచి సంక్రాంతి మీనాక్షి ఇంకా కామన్ 3 years నుంచి. కానీ నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండి, ఎందుకంటే సంక్రాంతి టైం ఒక సెలబ్రేషన్ టైం కదా, ఒక మంచి టైం ఇది. సో ఒక ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్ కి వస్తారు. అబ్సల్యూట్లీ. సో ఈ టైంకి ఒక ఫ్యామిలీ ఫిల్మ్ రిలీజ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. సో నేను చాలా హ్యాపీ. సో ఏంటి ఆ ట్యాగ్ ని ఎంజాయ్ చేస్తున్నారా, సంక్రాంతి సంక్రాంతి క్వీన్? అంటే నేను చాలా చాలా గ్రేట్ఫుల్, ఎందుకంటే ఇది బై కోఇన్సిడెన్స్ అయింది కదా. సో అంటే నేను చాలా గ్రేట్ఫుల్, చాలా హ్యాపీ. అండ్ అవును, అంటే దట్స్ ఇట్. అది ఒక ఫార్మ్ ఆఫ్ లవ్ ఉంది, అది ఆడియన్సెస్ కూడా ఇస్తారు నాకు. సమ్ వెరీ. సో 2027 సంక్రాంతికి ఏ సినిమా తోటి వస్తున్నారు? నాకు కూడా తెలీదు, కానీ హోప్ఫుల్లీ ఉంటే ఐల్ బి వెరీ హ్యాపీ. లేదు, మీరు సైన్ చేసేటప్పుడు సంక్రాంతి అనుకుంటే సైన్ చేస్తేనే బాగుంటుంది. అది చెప్పాలి. మేబీ ఇప్పుడు అందరూ అలాగే ప్లాన్ చేస్తారేమో, ఇంకా మీ సంక్రాంతి ఫిల్మ్ అంటే మీనాక్షి ఉండాలి కదా అంటారేమో. అవునా? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అది అయితే డెఫినెట్ గా ఇట్ విల్ బి గ్రేట్ అండి, ఇది ఒక బెస్ట్ టైం రిలీజ్ చేయడానికి. సో అండ్ లాస్ట్ ఇయర్ మీ క్యారెక్టర్ త్రూ నాన్న పిన్ వచ్చిందంటే థియేటర్స్ దద్దరిలే. బుల్రాజు ఫుల్ అంటే ఆ లీడ్ కానీ మీరు వచ్చిన సీక్వెన్స్ కానీ నాన్న పిన్ వచ్చింది అనగానే అసలు అంటే ఒక స్మైల్ వచ్చింది ఆడియన్స్ లో. అవునండి. సో ఈ ఇయర్ ఏంటి అలాంటి ఈ సినిమాలో కూడా అలాంటి ఏమన్నా మీ క్యారెక్టర్ త్రూ? చాలా ఉన్నాయి అండి. ఈ క్యారెక్టర్ చారు ఆ రేంజ్ లో మంచి ఫన్ ఉండే. డెఫినెట్ గా అంటే ఒక డిఫరెంట్ రేంజ్ లో ఉంది ఇది, కానీ దట్ విల్ బి ఒక యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఎందుకంటే ఇది ఒక యాజ్ ఒరిజినల్ యాజ్ యూ కెన్ గెట్. ఒక నవీన్ పోలిశెట్టి స్టైల్లో మేము ఫిల్మ్ క్రియేట్ చేశాను, ఒక స్టోరీ లైన్ చేశాను క్రియేట్. అండ్ అది షూటింగ్ టైంలో కూడా ఇది ఒక నవీన్ టైప్ ఆఫ్ కామెడీ. మీరు జాతిరత్నాలు చూస్తే అవును, దట్ టచ్ డెఫినెట్ గా ఉంటుంది ఈ సినిమాలో కూడా. అండ్ ఒక డిఫరెంట్ కైండ్. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది మీరు చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో మీరు థియేటర్స్కి వస్తే మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తే అందరికీ ఒక రిలేటబిలిటీ ఉంది. అవును, ఎందుకంటే అది చాలా సీన్స్ ఉన్నాయి, ఇది మీ రియల్ లైఫ్లో కూడా మీకు రిలేటబిలిటీగా ఉంది. ఎందుకంటే అది పెళ్ళిలో అలా చేస్తారు, ప్రీ వెడ్డింగ్ షూట్లో అలా మేము కూడా అలా చేశాను, అది అలా చూసాను అని. సో మీకు కూడా చాలా రిలేటబుల్గా ఉంది, మీ లైఫ్లో కూడా జరిగినాయి, మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్లో. సో చాలా అలా సీన్స్ ఉన్నాయి. సో రిలేట్ చేసుకొని డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. లైక్ చారులత క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? లైక్ ఈ క్యారెక్టర్ మీకు నరేషన్ ఇచ్చినప్పుడు కానీ డైరెక్టర్ సంథింగ్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన కాన్ఫ్లిక్ట్ ఏంటి, క్యారెక్టర్ కానీ అండ్ స్టోరీ కానీ? అంటే చారులత క్యారెక్టర్ అంటే ఇది చాలా ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఒక చాలా హైపర్ క్యారెక్టర్ ఇది. ఎస్పెషల్ నవీన్ ది కూడా ఎనర్జీ ఉంటుంది, ఆ మ్యాచ్ చేయాలి. అదే సో అది మ్యాచ్ డెఫినెట్ గా చేయాలి. అది దట్ ఈస్ ద క్యారెక్టర్ చారులత అలా రాశారు. అండ్ అది షీఈ్ అ ప్రాపర్, అది యూనో పాపకి పరి ఉంది కదా, అలా ఒక ట్యాగ్ లైన్. ఇది ఎగ్జాక్ట్లీ అలా ఉంది. చారులత ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్, మొత్తం లైఫ్ అలా ట్రీట్ చేశాను, లైఫ్ స్టైల్ అలా ఉంది. సో ఇది కానీ చారులత ఒక వెరీ స్మార్ట్ అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా ఉంది. సో తనకి ఎలా లైఫ్ చేంజ్ అవుతుంది, అది రాజు లైఫ్కి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అది ముందు ఏంటి, మీకు ఒక ప్రాపర్ క్లారిఫికేషన్ ఈ సినిమాలో తెలుస్తుంది. ఓకే, ఏంటి మూవీలో చారులతకి 2 Mలు అంటే ఇష్టం అంట, లైక్ మనీ, మ్యారేజ్. అది అందరికీ ఇదే కదా. సో అంటే ఆ క్యారెక్టర్ ఎక్కువ మనీ మైండెడ్, సంథింగ్ మనీ ఎర్న్ చేయడం అనే ఇంట్రెస్ట్, వెడ్డింగ్ అంటే ఇంట్రెస్ట్ అని విన్నా. ఆల్రెడీ రిచ్ ఉంది చారు, ఆల్రెడీ రిచ్ ఫ్యామిలీతో ఉంది. సో ఒక లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఒక యూస్. బట్ ఈ 2 అంటే బాగా పెళ్ళి డెఫినెట్ గా ఉంది. సో ఒక ఏ టైప్ ఆఫ్ పెళ్ళి కావాలని అది చారు ఒక డ్రీమ్ ఉంది అలా. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. కానీ ఒక ఫన్ వేలో అది డిపెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ ఫిల్మ్కి వచ్చేసరికి టోటల్ అవుట్డోర్ లో చేశారు, ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ లోకి వెళ్ళారు మీరు కూడా. లైక్ రాజమండ్రి, ఒక బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఆ సరౌండింగ్స్ లో అవుట్డోర్ షూటింగ్ అని
ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లైక్ ఈ ఫిలింకి వచ్చేసరికి? చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను లైక్ ఎందుకంటే అక్కడ పర్సన్స్ కానీ లవ్ కానీ అవును అవును అక్కడ కూడా అది పిన్ వచ్చింది అలా కూడా అది అక్కడ చెప్పారు అది మిమ్మల్ని చూసి ఇంకా డైలాగ్ చెప్తున్నారా? అవును అవును అది మీను మీను లాగా అది చిన్న పిల్లలు అక్కడ అది తిరుగుతున్నారు అలా. సో ఇట్ ఇస్ ఫుల్ అంటే ఎంజాయ్ చేశాను. నాకు చాలా ఇష్టం అది అక్కడ విలేజ్ రూరల్ సైడ్, ఎందుకంటే నేను కూడా చూడలేదు ఆ సైడ్ ఆఫ్ ఆంధ్ర అని సిటీ లైఫ్తో. సో విలేజ్ లైఫ్ నేను కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ నాకు చాలా ఇష్టం. అవును అది అక్కడ క్లీన్లీనెస్ కూడా, పీపుల్ చాలా సింపుల్గా ఉన్నారు అక్కడ, చాలా మంచి వాళ్ళు అక్కడ. సో వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఐ ఎంజాయ్డ్ ఫుల్లీ. అంటే ఫుడ్ కూడా చాలా ఇష్టం నాకు అక్కడ. ఏం తిన్నారు కాకినాడలో? అది బిర్యానీ, లైక్ అక్కడ బిర్యానీ అన్నారు, పులావ్స్ అంటారు. అవును అవును పులావ్స్ అండ్ అది ప్రాన్ పులావ్ ఉంటే, అండ్ వాట్ ఎల్స్ వాస్ దేర్ అక్కడ స్వీట్స్ ఉన్నది కాకినాడ కాజా ఫేమస్ కదా, అది చాలా టేస్టీ. సో అది నేను అది అన్ని ట్రై చేశాను అక్కడ. స్పెషల్ డిషెస్ ఏమి ఉంటే అది స్పెషల్ ప్లేసెస్ అక్కడ. ఒక టెంపుల్ కూడా ఉంది, ఫేమస్ టెంపుల్స్ కి కూడా వెళ్ళాను నేను. ఓ కాకినాడ. అవునండి. ఏ టెంపుల్స్ కి వెళ్ళారు? అక్కడ ఒక శక్తి పీఠం ఉంది దగ్గరికి. పాదగయ. అవునండి. సో అక్కడ నేను వెళ్ళాను. సో అలా నేను వాట్ ఎవర్ అక్కడ ఒక మెయిన్ పాయింట్స్ ఏంటంటే నేను సో డివోషనల్ కూడా టచ్ చేశారు. ఫుడ్ డివోషనల్ పీపుల్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి. ఈ షూట్ లో ఇప్పుడు కాకినాడలో షూట్ జరుగుతున్నప్పుడు ఈ షూటింగ్ ఏమో జరుగుతుంది, పక్కన సంక్రాంతికి వస్తున్నాం థియేటర్ లో ఆడుతుంది. రెండు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మీరు. అవును మీ ఫిలిం తెలుసు అది. అప్పుడు కూడా థియేటర్స్ లో అది ప్లే చేస్తుంది అక్కడ. మీరేమో అక్కడ మూవీ ఏమో థియేటర్ లో ఉంది, ఒక మూవీ ఏమో షూట్ లో ఉంది. అది నాకు చాలా ఒక యాజ్ అన్ యాక్టర్ ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఎందుకంటే సినిమాలో ఇప్పుడు కూడా ఒక నా సినిమా కంటిన్యూస్ గా ప్లే చేస్తుంది, అండ్ ఇక్కడ నేను ఒక న్యూ ఫిల్మ్ కి షూట్ చేస్తున్నాను అంటే ఒక రియలైజేషన్ వచ్చింది నాకు. అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ లక్కీ టు బీ ఇన్ దిస్ స్పేస్. అండ్ అప్పుడు యూ సెడ్ ఇట్, అది బాగా చెప్పారు మీరు. నేను చాలా చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అది ఒక మూమెంట్ అనిపించింది నాకు కూడా. అంటే ఒక ఫిలిం థియేటర్ లో ప్లే అవుతుంది, ఒక ఫిలిం షూట్ లో ఉన్నారు. అంటే చాలా రేర్ అండ్ ఇది ఒక చాలా గ్రేట్ స్పేస్ అండి. అది కూడా సక్సెస్ఫుల్ గా అసలు ఫ్యామిలీస్ వెళ్తూ ఉన్న సినిమా. అప్పుడు కూడా ఒక హౌస్ఫుల్ ఉంది. సో ఐ వాస్ సో హ్యాపీ టు సీ దట్. ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. థియేటర్ లో చూసారా? థాంక్యూ ఫర్ రిమైండింగ్ మీ దిస్. థియేటర్ లో చూసారా? అక్కడ ఏమన్నా మేబీ మల్టిపుల్ టైమ్స్ నా ఫ్యామిలీతో కూడా చూసాను. అక్కడ కాకినాడలో? కాకినాడలో నాకు అది షూటింగ్ చూసినప్పుడు నాకు ఆ గ్యాప్ లో వెళ్ళి చూడాల్సింది. ఐ థింక్ అదే టెంపుల్ కి కూడా వెళ్ళాలి కదా. ఇది ఆల్రెడీ చూసాను, కానీ నేను అది విండో నుంచి ఐ యూస్ టు సీ అక్కడ చాలా క్రౌడ్ ఉంది, ఒకేసారి మంచి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. కొన్నిసార్లు నాకు సౌండ్స్ కూడా, అది సాంగ్స్ ప్లే చేసిన టైంలో ఐ కుడ్ హియర్ ద సౌండ్స్ కూడా. సో ఇట్ వాస్ నైస్. చాలా ఎంజాయ్ చేశాను నేను అది విని. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి వచ్చేసరికి ప్రమోషన్స్ వేరే ఉంటాయి. ప్రమోషన్స్ అంతా నవీన్ పొలిశెట్టి ప్రమోషన్స్ వేరే అయ్యా అనొచ్చు. అంటే తను ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడం కానీ, తన థీమ్స్ కానీ, ప్రమోషన్స్ యాక్టివిటీస్ కానీ చాలా ఆల్మోస్ట్ మీరు చేస్తున్నారు. లైక్ భీమవరం దగ్గర నుంచి మొదలు పెట్టారు. అవునండి. సో భీమవరం వెళ్ళారు. భీమవరం ఆ ఈవెంట్ కానీ, ఆ భీమవరం విశేషాలు? సూపర్ ప్లేస్ అండి. నాకు చాలా చాలా ఇష్టం అక్కడ. నేను ఇందాక కూడా చెప్పాను కదా, నాకు పీపుల్ వార్మ్త్ అండ్ అది లవ్ ఒక వేరే లెవెల్ ఉంది అండి అక్కడ. అండ్ చాలామంది ఎంత సినిమా క్రేజ్ ఉంది కదా, ఒక డిఫరెంట్ లెవెల్ ఉంది అక్కడ. సో నేను చాలా హ్యాపీ అది ఎక్స్పీరియన్స్ చేసి, ఎంత వార్మ్గా, ఎంత ప్రేమతో రిసీవ్ చేసి అక్కడ నాకు. సో ఐ వాస్ సో హ్యాపీ. అండ్ అంటే ఫుడ్ కూడా అక్కడ కూడా ఒక స్పెషల్ స్పేస్ ఉంది. లైక్ భీమవరంలో ఏం తిన్నారు? అది ప్రాన్ పులావ్ అక్కడ. నేను అది చాలా టేస్టీ అక్కడ. అండ్ అది చేపల పులుసు అది కూడా నేను ట్రై చేశాను. అది కూడా చాలా టేస్టీ. నేను చాలా పెద్ద ఫుడీ. అవును. సో మంచి ప్లేస్ కి వెళ్ళారు అయితే ఈ షూటింగ్. ఎస్ అండ్ అవును. సో అదే. సో అక్కడ హుక్ స్టెప్ అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఒక హిప్ స్టెప్ నేర్పించి ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా మీకు అది కామన్ అయిపోయింది. ఫిక్స్. మీరు అనగనక ఒక రాజు ప్రమోషన్ చూస్తే మీకు ఆ హుక్ స్టెప్ డెఫినెట్ గా దొరుకుతుంది. ఓకే. సో ఈ సినిమాలో అంటే లైక్ హిలేరియస్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే కొన్ని డిజైన్ చేసి ఉంటారు కదా, లైక్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం కదా. అవునవును అండి. అది మొత్తం అది ప్రతి సీన్, ప్రతి రీల్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది అన్ని కామెడీయే. ఒక ఇమోషన్ సీన్ లో కూడా ఒక ఫన్నీ వేలో చెప్తే అంటే నాకు తెలీదు అది ఏడ్చాలి లేకపోతే అది నవ్వాలి అంటే. సో ఇట్స్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్, వెరీ ఫన్ స్పేస్. చాలా అంటే మంచి వేలో బ్యాలెన్స్ చేశాను నేను నా క్యారెక్టర్ కూడా. అండ్ అది స్క్రిప్ట్లో కూడా ఒక మంచి వేలో బ్యాలెన్స్ చేసి అన్ని ఎమోషన్స్, ఒక ఫ్యామిలీ బిట్ ఉంది ఇందులో, దాని తర్వాత ఒక రొమాన్స్ బిట్ ఉంది రాజు చారులత, అండ్ ఓకే అన్ని ఫార్మ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎమోషన్స్. అవును. సో ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ఒక కాఫీ
చాలా టైం తర్వాత ఒక స్క్రిప్ట్ అలా ఒక కమర్షియల్ స్పేస్లో కానీ మంచి స్క్రిప్ట్తో ఇట్స్ కమింగ్ అవుట్. సో ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ లైట్ హార్టెడ్ కామెడీ, ఎంత హెవీ ఏమీ లేదు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నవీన్ పులిశెట్టి, వై బికాస్ తన ఎనర్జీని మ్యాచ్ చేయడం కొంచెం టఫ్ కష్టం కదా. సో నేను కూడా ట్రై చేశాను మ్యాచ్ చేయడానికి. లైక్ డైలాగ్ డెలివరీ కానీ తన టైమింగ్ కానీ అప్పుడు మొత్తం ప్రిపరేషన్తో వెళ్ళి ఇట్ వాజ్ ఈజీ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు కూడా అది నవీన్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు, నాకు గైడ్ చేశారు. ఓకే మీరు ఎలా చెప్తే కొంచెం బెటర్గా ఉంది అని. సో అప్పుడు నాకు ఏమీ ప్రాబ్లం లేదు. అంటే డెఫినెట్గా ఎనర్జీ మ్యాచ్ చేయాలని ఐ వాజ్ ఆల్వేస్ వరీడ్, అండ్ కామిక్ టైమింగ్ కొంచెం మ్యాచ్ చేయాలని. సో మంచి ఎక్స్పీరియన్స్ అండి, నేను చాలా నేర్చుకున్నా ఈ సినిమాలో నవీన్తో కూడా. అండ్ మొత్తం ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకు ఒక న్యూ టైం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కానీ వెరీ ఫన్. అండ్ డైరెక్టర్ మారి విషయానికి వస్తే తన ఎక్స్ప్లెనేషన్ కానీ నరేషన్ కానీ ప్రాపర్ హెల్ప్ చేశారా మీకు? ఎప్పుడైనా చూస్తే ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ ఓన్లీ. ఓకే సరే వన్ మోర్ అండి అలా. అది నెవర్ ఐవ్ సీన్ హిమ్ అది కోపంతో లేకపోతే అది ఒక యాంగ్రీ ఫేస్తో. ఈజ్ ఆల్వేస్ బిన్ వెరీ హ్యాపీ, ఒక పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేశారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అ వెరీ గుడ్ స్పేస్. అది మొత్తం పాజిటివిటీతో చేస్తే సెట్లో కూడా మేము కూడా కొంచెం అవును హెల్దీ అట్మాస్ఫియర్ లో వర్క్ చేస్తే వీ ఆల్సో ఎంజాయ్ కదా ఒక హ్యాపీ స్పేస్లో. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అ ఫన్ టైమ్. అండ్ ఒక క్లారిటీ ఉంది డైరెక్టర్కి కూడా, ఏం కావాలి నాకు ఈ సీన్తో, ఈ క్యారెక్టర్తో ఎలా చెప్పాలి, మీరు అలా చేస్తే బెటర్ ఉంది అని. సో ఈ రియలీ హెల్ప్డ్ అస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ద స్పేస్. సో ఇట్ వాస్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు తక్కువ టైంలో తెలుగు చాలా ఫ్లూయెంట్గా ఆల్మోస్ట్ బాగానే మాట్లాడుతున్నారు అసలు. బాగానే అంటే ఎక్కడెక్కడ సంథింగ్ తక్కువ టైంలో నేర్చేసుకున్నట్టున్నారు అసలు. అయ్యో థ్యాంక్ యూ, నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఏంటి ట్యూటోరియల్ ఎవరైనా ఉన్నారా? లేదండి, అది మూవీస్ చూసి అది సీన్స్ చేసి నేను ఓకే వర్క్ ప్రాసెస్ లో నేర్చుకున్న తెలుగు. అవునండి, అందుకే కొంచెం మాట్లాడుతున్నారు. అవునా, థ్యాంక్ యూ అండి. అంటే తక్కువ టైంలో కదా, బేసిక్ గా చాలా మంది హీరోయిన్స్ ఇంకా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. అవునండి, ఆల్మోస్ట్ మీరు కవర్ చేశారు. ఈ సినిమా ఇంకా హెల్ప్ అయి ఉంటుంది తెలుగు స్టేట్స్ కి వెళ్ళడం. ఒక వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు నాకు. అంటే ఓకే నేను అది కొంచెం రాంగ్ కూడా తప్పు చేసింది, సరే ఓకే, ఎందుకంటే ఇది కూడా ట్రై పీరియడ్లో ఉన్నారు కదా, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, మీరు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం ఫోకస్ చేస్తారు, మీరు ట్రై చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అది కూడా ఒక ఇన్ వే అది ఒక అప్రిషియేటివ్ స్పేస్ ఉంది. సో అందుకే నాకు ఐ వాజ్ లైక్ ఓకే సరే నేను ట్రై చేస్తాను, నేను తెలుగులోనే మాట్లాడతాను. మిస్టేక్స్ కూడా లేకుండా ఆల్మోస్ట్ బాగానే మాట్లాడుతున్నాను, నాకు అదే అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు షూటింగ్ ఎక్స్పీరియన్స్లో మీకు బెస్ట్ మూమెంట్ ఏంటి? ఓహో చాలా ఉన్నాయి, కానీ ఒక మూమెంట్ చెప్పంటే. అంటే ఒక మూమెంట్ అది ఒక సీన్ ఉంది, ఒక మోనోలాగ్ చెప్పి ఒక వన్ టేక్లో అది మొత్తం సీన్ చెప్పేసా. అవును, అండ్ అది మొత్తం సెట్, అది క్లాప్ సీన్ తర్వాత అందరూ క్లాప్ చేశారు. సో అప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. అంటే యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ గుడ్ కదా దట్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయ్డ్ ద సీన్ అని. సో ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. అంటే వన్ మెమరీ నాకు ఫర్ ఎవర్ నా మైండ్లో ఉంది ఇప్పుడు. అండ్ ఇప్పటివరకు టిల్ నో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏది టిల్ నో, లైక్ ఈ ఫిలిం వరకు కూడా? డెఫినెట్లీ సుమతి, అది లక్కీ భాస్కర్లో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అండ్ ఆ సినిమా తర్వాత నా గురించి పర్సెప్షన్ చేంజ్ అయింది ఇండస్ట్రీలో కూడా. అండ్ వాళ్ళకి కొంచెం సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అవునండి, అండ్ అది వాళ్ళకి తెలియదు ఇప్పుడు దాకా. అది ముందు నేను కొంచెం గ్లామర్ స్పేస్లో లేకపోతే కమర్షియల్ స్పేస్లో నాకు స్క్రిప్ట్స్ అది చేశాను. కానీ ఈ స్క్రిప్ట్తో ఒక మొత్తం ఐడియా చేంజ్ అయింది. సరే ఓకే మీనాక్షి కేపబుల్ ఆఫ్ దిస్ కూడా, అది కూడా అవునండి. అండ్ అది నాకు తెలుసు నా గురించి, దట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అంటే నాకు ఉంది దట్ ఆ కోరిక ఉంది దట్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఒక క్యారెక్టర్ అని. ఎందుకంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ టు డూ ఇట్ అని. కానీ నాకు అవకాశం దొరకలేదు ఇప్పటిదాకా. సో ఆ సినిమా తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ దట్ అది అందరూ అప్రిషియేట్ చేసి యాక్సెప్ట్ చేశారు. ఒక సుమతి ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు. అందరికీ ఒక వైఫ్ అలా కావాలని, ఒక గర్ల్ ఫ్రెండ్ అలా కావాలని చాలా అది అప్రిషియేట్ చేశారు నాకు. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా మైండ్లో ఏమీ డౌట్స్ లేను, కానీ చాలామందికి ఉంది అది ఒక మదర్ రోల్ ఎంత యంగ్ ఏజ్లో ప్లే చేసింది ఎందుకు అని. సో మీకు అది ఛాలెంజింగ్ కదా, అందుకే అవును, కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా మైండ్స్లో డౌట్ ఏమీ లేదు. అంటే ఇది నా క్యారెక్టర్, ఇది నా రోల్, నేను అలా ప్లే చేసింది అండ్ అలా చేస్తాను. నా డైరెక్టర్ మీద 100% నమ్మకం ఉంది. అండ్ అది నాతో బెస్ట్ వర్క్ అవుట్పుట్ చేస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ అది ఉంది. సో ఇది నా మెయిన్ ఫోకస్ అండ్ ఫండా. సో డెఫినెట్లీ సుమతి నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్. లైక్ మీనాక్షి గారికి ఒక స్క్రిప్ట్ చెప్పాలంటే మీరు చూసేది ఏంటి? లైక్ స్క్రిప్ట్లో యాజ్ ఎ క్యారెక్టర్ చూస్తారా, లేదంటే త్రూఅవుట్ మూవీ చూస్తారా, లేదంటే లైక్ స్టోరీ లేదన్నా?
అంటే డెఫినెట్గా నాకు మెయిన్ హీరో ఇస్ ద స్టోరీ, హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద స్టోరీ. నాకు అదే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు స్క్రిప్ట్ నచ్చితే ఐ కెన్ మూవ్ ఇన్ టు ద క్యారెక్టర్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఫస్ట్ ప్రియారిటీ అయితే స్టోరీ. డెఫినెట్లీ స్టోరీ తర్వాత నా క్యారెక్టర్ ఏంటి, ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫిల్మ్కి, ఈ స్క్రిప్ట్కి, రోల్కి, అది సెకండ్. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్టర్ క్లారిటీ. ఎందుకంటే నేను ఒక డైరెక్టర్స్ యాక్టర్, నేను 100% డైరెక్టర్కి నమ్మి ఇచ్చి ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్ దట్ ఇది క్యారెక్టర్ మీరు హెల్ప్ చేయండి నాకు నా 100% చేయడానికి. సో అది క్యారెక్టర్ గురించి, అది స్క్రిప్ట్ గురించి ఒక డైరెక్టర్కి క్లారిటీ ఉంటే నాకు కూడా ఈజీ అవుతుంది యాజ్ అన్ యాక్టర్ కూడా. సో డైరెక్టర్ నాకు ఇంపార్టెంట్. సో ఇది 3 ఫ్యాక్టర్స్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ యాక్ట్రెస్ మీకు ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా, లైక్ అలాంటి ఒక ఫిలిం చేయాలి, చాలా ఫీమేల్ సెంట్రిక్స్ చేయాలి అని సంథింగ్ ఏదైనా? అంటే సూపర్ హీరో లాగా ఒక ఫిల్మ్ చేయాలి, యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలి, ఒక బయోపిక్ చేయాలి, అండ్ ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమి ఉంటే డెఫినెట్లీ. చాలా పెద్ద లిస్ట్. అవును, చాలా చాలా. నేను ఒక 1 hourలో ఈ ఇంటర్వ్యూలో అదే సేమ్ టాపిక్ గురించి నేను యాక్చువల్లీ మీరు సంక్రాంతికి వస్తున్నాంలో పోలీస్ డ్రెస్ లో బాస్ ఉంటాయి. యాక్చువల్లీ యాక్షన్ ఫిలిం కూడా ప్లాన్ చేయొచ్చేమో. అవును, అదే కదా, ఒక స్మాల్ బిట్ ఉంది కదా, అప్పుడు కూడా చాలా మంది చెప్పారు ఒక యాక్షన్ మూవీ చేస్తే. బట్ ఏదైనా స్ట్రాంగ్ స్టోరీ ఉంటే అదే ఒక మంచి స్క్రిప్ట్ అయితే, కానీ జానరా వైజ్ నేను అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని నా కోరిక. సో ఫిట్ అవుతారు మీరు మోస్ట్లీ ఎవరైనా అప్రోచ్. అందుకే నాకు ఇవ్వండి. ఈ మధ్య ఏం రాలేదా ఫీమేల్ సెంట్రిక్స్, లైక్ అట్లా? ఫీమేల్ సెంట్రిక్ అయింది కానీ నాకు స్టోరీ ఎంత అంటే ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదు. సో ఇప్పుడు సంథింగ్ గ్రేట్ అంటే అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఉంటే ఐ విల్ డూ ఇట్. సో స్క్రిప్ట్ హ్యాస్ టు రియలీ క్లిక్, అది ఫర్ మీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు చేసేది వృషకర్మ చేస్తున్నారు. అవునండి, అందులో దక్ష క్యారెక్టర్ చేస్తున్నారు. అవునండి. ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నేను లైక్ షూటింగ్ వచ్చాను, అవునండి, అవునండి. మీడియాతో ఇంటరాక్షన్ ప్లాన్ చేశారు మీరు. అవునండి, యా, మీరు కూడా ఉన్నారు. అవునండి. సో చైతు గారిని చూసాం, మేము చూసాం. ఆ డైరెక్టర్ కూడా సంథింగ్ ఏదో మంచి కుక్ చేస్తున్నారు అనిపించింది. లైక్ ఎలా ఉండబోతుంది ఆ సినిమా అండ్ ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి. అంటే అది సినిమా ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అండి. అంటే ది స్కేల్ అట్ విచ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వేలో క్రియేట్ చేస్తారు. అండ్ మొత్తం 110% ఇస్తున్నారు అందరూ ఆ సెట్లో. ఇట్స్ అ వెరీ ప్యాషనేట్ ప్రాజెక్ట్, ఒక చాలా బిగ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ అంటే కార్తిక్ దండు గారు గురించి చెప్పాలంటే ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఫుల్ క్లారిటీ, అంటే అది తనకి అసలు తెలుసు ఏం చేయాలి, ఏం కావాలి, ఈ సీన్లో ఏంటి, ఈ సెట్ ఎలా ఉండాలి. సో ఇది అందుకే మన వర్క్ కూడా ఈజీ అవుతుంది టు బీ యాజ్ యాక్టర్స్ టు పర్ఫామ్. ఎందుకంటే డైరెక్టర్ హ్యాస్ ఫుల్ క్లారిటీ. అండ్ అక్కడ కూడా ఒక న్యూ జానరా ఎక్స్ప్లోర్ చేశాను నేను, అది కూడా మైథలాజికల్ థ్రిల్లర్ ఉంది. సో అందులో కూడా ఒక ఫస్ట్ టైం నేను అలా యాక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక ఫన్ ఎక్స్పీరియన్స్. కానీ కార్తిక్ సార్తో వర్క్ చేసి అండ్ మన నాగ చైతన్య గారితో వర్క్ చేసి ఇట్స్ సచ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్ అని సీరియస్లీ. దక్ష క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది అయితే ఫుల్లీ. అది ఒక డిఫరెంట్, యాక్చువల్లీ నా గెటప్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఎప్పుడు దాకా నేను కూడా అలా అది స్పెక్స్తో ఒక వెరీ ఒక నర్డీ లుక్లో ఐ హ్యావెంట్ డన్. అవునండి. సో అది కూడా ఒక డిఫరెంట్ లుక్లో నేను వస్తున్నాను ఆ ఫిల్మ్లో. సో ఇట్ విల్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు షూట్ అండ్ సీ. లైక్ మీరు బేసిక్గా అప్పుడప్పుడు యాక్ట్రెస్ అంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్కి సో అక్కడ ఒక క్రౌడ్ వస్తుంటారు మీకోసం స్పెషల్గా. అంటే మూవీ ప్రమోషన్స్లో లైక్ హీరో గురించి, సినిమా గురించి అండ్ మీ గురించి కూడా వస్తారు. అక్కడ ఓన్లీ స్పెషల్గా మిమ్మల్ని చూడడానికి మేము ఫ్యాన్స్ వస్తారు కదా. సో ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్స్ని వెళ్ళడం కానీ, లైక్ వాళ్ళతో ఇంటరాక్షన్, మైక్ తీసుకొని మాట్లాడడం? అవునండి, ఇది ఒక 1-on-1 ఇంటరాక్షన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మంది అక్కడ చాలా టైంతో వెయిట్ చేస్తారు. లైక్ మీరు వస్తున్నారని ఒక ప్రమోషన్ స్టార్ట్ చేయగానే అందరూ వస్తారు. అదే అంటే నాకు చాలా అది నేను ఎలా చెప్పాలి అంటే మై హార్ట్ ఫీల్స్ సో నైస్ అండ్ వార్మ్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ ఐఎమ్ లైక్ సరే నేను ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఎంత లవ్ యూ సమ్టైమ్స్ గెట్ సో ఎమోషనల్ కదా అది. అండ్ ఇది ప్యూర్ లవ్ అండ్ జెన్యున్ అండ్ రెస్పెక్ట్తో ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ మీ మీద కొన్ని మ్యారేజెస్
రూమర్స్ అవి వస్తుంటాయి, న్యూస్లు వస్తుంటాయి వెబ్సైట్లో, దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే లైట్గా లైట్ అవునా? ఎందుకంటే అది రూమర్స్ కదా, and అది చాలా ఇప్పుడు నెక్స్ట్ కూడా యుల్ కీప్ కమింగ్, అది ప్రతిరోజు ఒక న్యూ పర్సన్ తో ట్యాగ్ చేస్తారు. సంథింగ్ ఒక హీరోతో అదే మ్యారేజ్ ఒకే ఒక హ్యూమర్ అది వస్తుంది, అది ప్రతి 2-3 months తర్వాత. కానీ ఓకే, పార్ట్ ఆఫ్ ద జాబ్ కదా మన ఇండస్ట్రీలో, మా జాబ్ సో లైట్ గా తీసుకుంటారు. అదే యా ఒక ఒఫిషియల్ కన్ఫర్మేషన్ అయితే నేనే చెప్తా, నేనే నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా బాబు, అది టెన్షన్ పడకు, అది రియల్ లేదు, నేను చెప్తా. సో ఈ సినిమాలో మ్యారేజ్ అంటే ఇష్టం కదా చారులత. అవునండి. సో మీనాక్షి గారు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. అవునా? ఒక మంచి అబ్బాయి దొరికితే నేను అప్పుడు ఆలోచిస్తాను. ఓన్లీ మూవీస్ అండ్ యాక్ట్రెస్. yes ఓకే, that's it. అండ్ ఇంకేం చేస్తారండి ఫర్ నెక్స్ట్ ఫిలిమ్స్? సో ఒక నాగ చైతన్య గారితో ఒక ఉంది, అండ్ చాలా లాంగ్వేజెస్, ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లైక్ తమిళ్లో ప్రదీప్ రంగనాథ్ గారి సినిమాలో కూడా చేస్తున్నారు. నేను చెప్తా మీకు ఒకసారి ఒఫిషియల్ కన్ఫర్మేషన్ అయితే అన్ని ఫిల్మ్స్ గురించి నేను చెప్తా మీకు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి. కన్ఫర్మేషన్ స్టేజ్ లో అంటే అది ప్రొడక్షన్, అవునండి. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి, అండ్ సూన్ హోప్ఫుల్లీ 2026లో మీకు ఒక డిఫరెంట్ జానరాస్ అండ్ స్టోరీస్తో మళ్ళీ నేను థియేటర్స్కి యూనో రావడం అని నేను కోరుకుంటున్నాను. లైక్ ఈ ఇయర్ లో ఎన్ని మూవీస్ రావచ్చు మీనాక్షి నుంచి? హోపింగ్, లెట్స్ సీ. అది ఈ మంత్ తోనే నా చేతిలో ఉంటే ఐ విల్ సే 1 month ఎవ్రీ మూవీ కమ్స్, కానీ అలా పాసిబుల్ అట్లీస్ట్ 2 or 3 2 తో డెఫినెట్ గా ఉంది, ఎందుకంటే అది హోపింగ్, లెట్స్ సీ. yes 3 వస్తే అయితే సూపర్ అసలు. అవునండి, కానీ లెట్స్ సీ, చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అనగనగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి మీకు. అండ్ సంక్రాంతి క్వీన్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఎవ్రీ సంక్రాంతికి వస్తే బాగుంటుందేమో. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.